పోస్టులు పెట్టే కూటమి నేతలైనా సరే వారిని కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాజకీయ ముసుగులో నేరాలు, రౌడీజం చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మన దేశ ప్రాచీన వైభవాన్ని, విజ్ఞాన ఘనతను సీఎం చంద్రబాబు కొనియాడారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి వస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని వచ్చినా అప్పటి కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వచ్చే నెలలో ఆయన కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఇందులో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను విదేశాంగ శాఖ ఖండించింది. త్వరలో ఆ దేశంలో జరగబోయే ఎన్నికలు పారదర్శకంగా జరగాలని ఇండియా కోరుకుంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ పేర్కొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఒక భార్య తన భర్త మర్మాంగాన్ని కోసింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, నదులను తలపిస్తున్నాయి. వాహనాలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. తాను నటించిన దండోరా సినిమాను ఆదరించండి సినీ నటుడు శివాజీ ప్రేక్షకులను కోరారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో తాను చేసిన వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి సినిమాను ఆదరించాలని కోరారు. హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా మూవీ నవంబర్ 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. నిన్నటి నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చారు. అంగక్రిష్ రఘువంశీ ఆసుపత్రి పాలయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున బరిలోకి దిగిన అంగక్రిష్ శుక్రవారం ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.